డొనాల్డ్ ట్రంప్ మీద అసాసినేషన్ అటెంప్ట్ జరిగిన తర్వాత అమెరికన్ ప్రెసిడెన్షియల్ రేస్ యొక్క తీరు తెన్ను మారిపోయింది. ఎలక్షన్ ఒపీనియన్ పోల్స్ మొత్తం కూడా ట్రంప్ కి అనుకూలంగా వస్తున్నాయి. ముఖ్యంగా ఇలాన్ మస్క్ ఓపెన్ గా వచ్చి నేను ట్రంప్ కి సపోర్ట్ చేస్తున్నాను, ఎలక్షన్స్ దాకా ప్రతి మంత్ $45 మిలియన్ ట్రంప్ కి ఫండింగ్ ఇస్తానని చెప్పగానే ఇంకా బాగా చాలా మంది టెస్లా షేర్స్ కొంట మొదలెట్టారు. మనం చూస్తే టెస్లా షేర్ వాల్యూ బాగా పెరిగింది. అంతేకాదు ట్రంప్ కి వాల్యూ కూడా బాగా పెరిగిపోయింది అమెరికన్ ప్రెసిడెన్షియల్ రేస్ లో. ఇప్పుడు దాంతో పాటు ట్రంప్ కొన్ని సెక్టార్స్ కి సపోర్ట్ చేస్తుంటారు. జనరల్ గా క్రిప్టో కరెన్సీ, గన్ కల్చర్, వీటికి ఏ సెక్టార్స్ కి అయితే ఆయన సపోర్ట్ చేస్తున్నారో వాటి యొక్క వాల్యూస్ కూడా బాగా పెరిగిపోయాయి. దాంతో పాటు రిపబ్లికన్స్ ఇప్పుడు జో బిడెన్ ని క్వశ్చన్ చేస్తున్నారు, ఆయన విమర్శిస్తున్నారు. జో బిడెన్ ట్రంప్ పైన చేసిన కొన్ని వ్యాఖ్యలు డెమోక్రసీకి ఆయన పెద్ద థ్రెట్ అని చెప్పడం, దాంతో పాటు ట్రంప్ అందరూ డైరెక్ట్ గా ఆయన పాలసీస్ ని క్వశ్చన్ చేయాలని చెప్పడం, ఇలాంటివన్నీ కూడా ఆయన అసాసినేషన్ అటెంప్ట్ కి దారి తీశాయి. ఆయనకి వ్యతిరేకంగా చాలా మంది తయారవడానికి దారి తీశాయి. దీని అన్నిటికీ కారణం డెమోక్రాట్ అభ్యర్థి జో బిడెన్ అని చెప్పి రిపబ్లికన్స్ ఇప్పుడు ఆయన పైన చాలా విమర్శలు గుప్పిస్తున్నారు.